లిపి గేమ్. దీని గురించి ఒక విషయం మీకు చెప్పడానికొచ్చాను. నా పేరు మంచికంటి వెంకటేశ్వరరావు. విశ్రాంత తెలుగు భాషా ఉపాధ్యాయుడిని. ఈ మధ్య మనకి ఈ సెల్ ఫోన్‌లో వచ్చేటటువంటి క్రీడల్లో అనేక రకాలైనటువంటి వాటిల్లో ఒక భాషా క్రీడ ఇది లిపి గేమ్. ఆటతో మాట. ప్లేవే మెథడ్. బోధనా పరంగా చూస్తే ఇది ఒక ప్లేవే మెథడ్. క్రీడా పద్ధతిలో విద్యను అభ్యసించడం లాంటిది. ఇందులో మనం ఆటగా మాటని నేర్చుకుంటూ మనకున్నటువంటి మాతృభాషా పదాలని ఇంకా పెంపొందింపజేసుకుంటూ వాటి మీద ఏ పదం దేనికి సరైనది అనేటటువంటి ఒక అవగాహనని ఏర్పరచుకోవడం దీని యొక్క లక్ష్యం. దీంతో వీళ్ళు ఇంకా భారత కథని కూడా జోడించటం వివిధ భారతీయ భాషల్లో ముదావహమైనటువంటి విషయం. మన పెద్దలు మనకు చెప్పినటువంటి కథలే మనం ఇంటికి ఆధారంగా తీసుకొని చెప్పుకుంటున్నాం. కానీ వాటి పిల్లలకి అవి కూడా తెలియట్లే. అట్లాంటి సమయంలో ఇందులో పిల్లల కోసం కొన్ని కథలు, వివరణాత్మక కథలు అని ఒక స్థాయి పెద్దల కోసం, ప్రావీణ్యాత్మక ప్రశ్నలు అని కొన్ని ఉంటున్నాయి. అట్లానే పదం పట్టుకో, గడబిడ, పద విహారం అనేటటువంటి 6 విభాగాలుగా దీన్ని విభజించి వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. ఇందులో మనం చేసేదేమీ లేదు. ఈ ఆటలో పాల్గొనడమే మన భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవటం, మనం భారత కథ మీద మంచి పట్టు కలిగి ఉండటం. ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఇవాళ అవసరమైనటువంటి విషయం. కాస్త విశ్రాంత ఉద్యోగులకి మంచి కాలక్షేపం కూడా, సత్కాలక్షేపంగా కూడా ఉండేటటువంటి విషయం. ఇందులో మనకి ఏనాడో దూరం అయిపోతుండేటటువంటి మన మాతృభాషల్ని, మన ఐతిహాసిక కథల్ని దగ్గరికి తెచ్చుకొని దాంట్లో మనం ఆనందాన్ని పొంది, సంతృప్తి పొంది కాస్త కాలక్షేపంగా జీవితం గడపటానికి వీళ్ళు చేస్తున్నటువంటి మంచి కృషి ఇది. మీరు దీన్ని చక్కగా మీరు వినియోగించుకోవటం కాదు, మీ పిల్లల చేత వినియోగింపజేయండి. వివిధమైన ఆటలాడి ఇవాళ ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. కానీ దీనివల్ల ఏ ఇబ్బంది రాదు. వచ్చేదల్లా జ్ఞానమే. ఆటతో మాటని సంపాదించుకొని తద్వారా మన భాషా పరిజ్ఞానాన్ని, మన ఐతిహాసిక జ్ఞానాన్ని, మన యొక్క కావలసినటువంటి మేధస్సుని పెంచుకోవడమే అనేటటువంటిది మీకు దీని ద్వారా తెలియజేస్తున్నాను. చాలా ఉపయోగకరమైంది. అందరూ దీన్ని వినియోగించుకోండి.